చిట్టిబాబు గారు, ఇప్పుడు సినిమా థియేటర్ల వివాదం రోజుకు మలుపు తిరుగుతోంది కదా, అంటే ఈ వివాదంపై పవన్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారనుకోవచ్చు. ఇప్పుడు ఆ వివాదం కూడా ఎక్కడ మొదలైందో తెలిసిపోయింది. నిన్న ఆ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, వాళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ జనసేన నాయకుడే, ఆయన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్, ఆయన రెండు జనసేన పొలిటికల్ మనిషి కాకుండా ఆయన సత్యనారాయణ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్. ఆయనే ఆపేద్దామని మొదలెట్టింది ఆయన. అది ఇప్పుడు బయటపడిపోయింది, తీసేశారు కదా డైరెక్ట్. జనసేన నేత అయినా పవన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసారు. అంటే నేను అనేది అసలు ఇష్యూ స్టార్టింగ్ ఆయన సినిమా ఆపాలని ఎవరో కుట్ర చేశారని, ఆయన మనిషే కుట్ర, అంటే ఆయన మనిషే కుట్ర చేశాడు, వాళ్ళ పార్టీ మనిషే కుట్ర చేశాడు ఈ సినిమా ఆపాలని, థియేటర్ ఆపాలన్నది ఆయనే. ఆ తర్వాత బయటకు వచ్చింది. సో కుట్ర ఎవరు చేశారు, సో అది అపోహ తప్పితే కుట్ర ఎవరు చేయలేదు అనేది ఈ అతని విషయంతో బయటపడిపోయింది. ప్లస్ వాళ్ళు మాట్లాడి అదే అయిపోయింది, థియేటర్లు ఏమీ మూసేయట్లేదు, అది క్లియర్ అయిపోయింది. బట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఒకటి హర్షించదగిన నిర్ణయం. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నాం, థియేటర్లో కాస్ట్ ఆఫ్ వాటర్ బాటిల్ కాడి నుంచి ఏదైనా వచ్చిన వాళ్ళు ప్రేక్షకులు ఏదైనా కొనుక్కోవాలంటే కాస్ట్ అయిపోతుంది, టూ మచ్గా ఉంది. అది 5 స్టార్ రేట్లో అమ్ముతున్నారు థియేటర్లో, సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఈ కంట్రోల్ చేయాలి అనేది ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ప్రతిసారి ప్రతి ప్రభుత్వము దాన్ని చూస్తా ఉంటారు. తర్వాత అది ఎగ్జిబిటర్స్ మీటింగ్ పెడతారు, హెల్త్ మినిస్టర్ ఏదో మీటింగ్ పెడతారు, ఆ టెంపరీగా నెల 2 నెలలు కంట్రోల్ అవుతుంది, తర్వాత ఉండదు. అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరి ఈయన ఎంత స్ట్రిక్ట్ గా చేస్తాడో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు విషయం అంటే తన సాక్షాత్తు జనసేన పార్టీ నేత ఉన్నారని సస్పెండ్ చేశారు. అంటే ఈ విషయంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ చాలా సస్పెండ్ చేయకపోతే అమ్మా, చేయడం గొప్పగా, చెయ్యకపోతే ఆ నింద మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదే చేశారు కాబట్టి ఇప్పుడు ఆ విషయం అక్కడికి అయిపోయింది. అంటే ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో పవన్ కళ్యాణ్ తెలుస్తోంది. ఇప్పుడు థియేటర్ల నిర్వహణపై కూడా నెక్స్ట్ దృష్టి పెట్టినట్లు ఉన్నారు కదా. నిర్వహణపై దృష్టి అనేదమ్మా ఎట్లా, ఇప్పుడు అంతం ఈజీ, థియేటర్ కంట్రోల్ చేస్తామా ఇది చేస్తామని కొన్ని వాళ్ళ అధికారాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ థియేటర్ టికెట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అని టికెట్లు తగ్గిస్తే గతంలో ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వం చేసిన దాన్ని వ్యతిరేకించారు. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల ఆ గత ప్రభుత్వం ఇప్పుడు రాజకీయం అయిపోయింది. ఇది గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ నుంచి అడిగారు రేట్లు తగ్గించాలి, ప్రేక్షకులు రావట్లేదు, ప్రేక్షకుల దూరం అయిపోతుంది, రేట్లు తగ్గిస్తే కానీ రారు, 3 అంచులు కావాలి, పైన డ్రెస్ సర్కిల్ కింద 3 రేట్లు ఇదొకలాగా రావాలి అని అడిగారు. అడిగినప్పుడు ఏమో రేట్లు తగ్గిస్తే, ఇంత సినిమాలు తీసి రేట్లు తగ్గిస్తే ఇట్లాగా రకరకాల గొడవ జరిగింది. రాజకీయం అయిపోయింది, దాంతో పోయింది. ఇప్పుడు రేట్లు తగ్గిస్తాడా ఈయన ఈ సినిమా రిలీజ్ కి? ఈయన అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రేట్లు సామాన్యుడికి అందుబాటులో రేట్లు ఇస్తారా, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తారా, ఇవన్నీ వేచి చూడాలి. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం అనేది బ్లాక్ టికెట్లు అమ్ముకోవటానికి అవకాశం ఇచ్చినట్టే. సినిమా టికెట్లు చెప్పినట్టు సినిమా టికెట్ల ధరలకు సంబంధించి, అలాగే థియేటర్లలో అమ్మే స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అన్నిటికీ కూడా ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు అంతం వేరమ్మా, చేతలు వేరు. రేపు బెనిఫిట్ షోలకి వస్తారు. బెనిఫిట్ షోలు కావాలని మొన్నటిదాకా ఇచ్చారు. బెనిఫిట్ షోలకి ఆయన సినిమాలకి గతంలోనేమో బెనిఫిట్ షోలు 100 కోట్లు సినిమాకే ఖర్చు పెడితేనే అని ఇచ్చారు. అది మంచి కండిషన్. కానీ రాజకీయం కారణంగా దాన్ని ఎదిరించారు. ఇప్పుడు అదే మంచి, ఏ పార్టీ అయినా ఏ అధికారంలో ఒక మంచి డెసిషన్ అన్నప్పుడు మనం కంటిన్యూ చేయాలి. ఇది మంచి డెసిషన్. 100 కోట్లు సినిమాకే ఖర్చు పెడితే మీరు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తాం, అంతేగాని మీ రెమ్యూనరేషన్లు 80 కోట్లను సినిమాకి 20 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు అంటే కుదరదు అన్నారు. మంచి పాయింట్. ఎందుకంటే అదే జరుగుతుంది ఇండస్ట్రీలో. ఆర్టిస్ట్, హీరో, డైరెక్టర్ వాళ్ళే అయిపోతుంది. వాళ్ళ రెమ్యూనరేషన్లు 70-80 కోట్లు, ఇంకా సినిమాకి 20 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టే 100 కోట్ల సినిమాని ఈ ప్రాపగాడ తప్పితే, సో అది కంట్రోల్. కానీ ఇప్పుడు అది చేస్తాడా ఈయన బెనిఫిట్ షోలు అడుగుతారు, బెనిఫిట్ షోలు ఇస్తాడా? ఇస్తే అది ఎంత దారుణం అంటే, బెనిఫిట్ షో ఎందుకు వ్యతిరేకించాం గతంలో? బెనిఫిట్ షో అనేది ఒక టికెట్ బ్లాక్ లో అమ్మితే జైల్లో పెడతారు పట్టుకెళ్ళి. మరి ఈ బెనిఫిట్ షో అంటే ఏంటి? 200 రూపాయల టికెట్ 5,000, 3,000, 4,000 అమ్ముకోవడానికి మొదటి 2 వారాలు ఇస్తున్నారంటే బ్లాక్ లో టికెట్ అమ్ముకోండి అని లైసెన్స్ ఇవ్వటమే కదా.
సో దీనివల్ల దారుణం ఏమి జరుగుతుంది, ఈ 300 థియేటర్లోనూ ఓపెనింగ్ వారానికి రేట్లు పెంచేసేసి మా కలెక్షన్ ఇంత, మా స్టామినా ఇంత అని ఒకళ్ళు రేట్లు పెంచేస్తున్నారు ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ. అది ఈ స్టామినా అనేది బోగస్ స్టామినా. వీళ్ళ ఒరిజినల్ స్టామినా 50 కోట్ల రేంజ్ సినిమా అయితే వీళ్ళు ఈ బోగస్ స్టామినాతో 100 కోట్ల సినిమాగా ఎక్కిచ్చేసుకుని మేము 100 కోట్ల సినిమా మాది పోయిన సినిమా 100 కోట్ల సినిమాకి ఎత్తే ఇవ్వండి అనే లెక్కలకు వచ్చేసింది. అంతే, ఒక సిస్టమ్ లేకుండా పోయేది. అది బెనిఫిషియో అనేది. అది ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, బెనిఫిషియోలు పర్మిషన్ ఇస్తాడా, రెంట్ సామాన్యుడికి అందుబాటులో లాగా టికెట్లు తగ్గించే ప్రక్రియ చేస్తారా, ఇవన్నీ వేచి చూడాలి. అంటాం సులభం, చేయటం చూడాలి ఎంతవరకు చేస్తారు. ఎందుకంటే కాంట్రడిక్షన్. ఇప్పుడు ఎట్లా అయితే ఈయనే ప్రొడ్యూసర్లు ఎందుకు రావాలి, ప్రొడ్యూసర్లు ఎందుకు ప్రభుత్వాన్ని కలవాలి, వాళ్ళ సొంత పెట్టుబడి ప్రైవేట్ పెట్టుబడితో వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కలవాలి అని ఈయనే మాట్లాడాడు. ఈ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు ఆ మాట గతంలో. ఇప్పుడు ఆయనే కలవాలి అంటున్నాడు. సో ఈయన ఏం కాంట్రాక్ట్ చేస్తారో, ఏ మాట ఇప్పుడు చెప్పిన మాటలు ఎంతవరకు వేచి చూడాల్సిందే. ఇమీడియట్ గా ఐడియా అయితే మంచిది, కంట్రోల్ చేయాలంటే మంచిది. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, కొత్త ఐడియా కాదు, ఎప్పటి నుంచో అడుగుతుంది ప్రొడ్యూసర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నాం థియేటర్లో ఈ విపరీతమైన రేట్లోనే తగ్గించాలని, థియేటర్ రేట్లు తగ్గించాలని మనమే అడిగాం. ఆ రేట్లు తగ్గించాలంటే గత ప్రభుత్వం ఇంకొంచెం ఒక స్టెప్ ఓవర్గా వెళ్ళి మరి తక్కువ చేసింది అన్నారు. అది కాకపోతే గత ప్రభుత్వం చేసి తప్పు ఏదైనా సరిదిద్ది థియేటర్లు సామాన్యుడికి అందుబాటులో రేట్లు తీసుకొస్తారా? ఓకే రైట్. మనకి ఇదే విషయంతో మనతో మాట్లాడడానికి రాజ్ కందుకూరి గారు, కేతిరెడ్డి గారు జూమ్లలో